హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు బెండకాయ కూర వండుకుంటున్నా. సరేనా? ఈ బెండకాయ కూర ఎలా కుదురుతుంది, ఎలా అవుతుంది అన్నది మంచిగా ఈరోజు వెరైటీ చేస్తాను. బెండకాయలు ఇట్లా పొడుగు కోసేస్తా, సెంటర్ కోసేసి తర్వాత ఇవి ఎలా ఉంటుంది కూర ఏంటన్నది చూసి నేను మళ్ళీ తర్వాత నేను చెప్తా. సరేనా? ఎందుకంటే లైవ్ స్ట్రీమ్ చేసినాను కూడా లైవ్లో మంది అత్తలేరు జనాలు, అందుకే ఒకటి వీడియో రూపంలో చేసి డైరెక్ట్ ఇట్లా పెట్టేద్దామని చూస్తుంది. ఇక వీడియో ఇట్లా లాంగ్ వీడియోలు పెడదామని చూస్తున్నా. బెండకాయ కూర అనుకుంటే ఎలా ఉంటుంది టేస్ట్ మాత్రం అయితే ఖతర్నాక్ ఉంటుంది అనుకో, ఇంకా ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ అందులో రేపు శుక్రవారం ఉన్నది కాబట్టి మళ్ళీ మనకు స్థిరం ఉండదు. అదేదో ఇయ్యలేని వంట చేసుకున్నాను అనుకో, ప్రాబ్లం ఉండదు. అట్లా కొద్దిగా తోకలు మూతులు కట్ చేసి మంచిగా నీట్గా కడిగి పడుతుంది అనుకో, టెన్షన్ ఉండదు. అట్లా ఇంకా ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఏంటి, బెండకాయ కూర ఎలా ఉంటుంది టెస్ట్ మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తాను. అది షార్ట్ వీడియోలో చేస్తాను, 3 minutesలో చేసి తినేటప్పుడు వీడియో పెడతాను. బట్ ఇది మాత్రం లాంగ్ వీడియో పెడుతున్నాను. దయచేసి ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే వేయరు మామ. సరేనా? అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు నాకైతే బిల్కుల్ అర్థమవుతలేదు. ఓకేనా? సపోర్ట్ ఉండాలి మామ, కొద్దిగా ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళలేము. ఇంటికి వెళ్ళి ఉన్న 3-4 months లోపు మంచిగా క్యాంపింగ్ వీడియోస్ చేసి, లాంగ్ వీడియోస్, టిఫిన్ గట్ట, పార్టీలు గట్ట వేసుకొని మస్తు మంచిగా ఎంజాయ్ చేసి వస్తా. వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు అయితే రీకాంటాక్ట్ కానున్నది కంపెనీ. అందుకోసం అని చెప్పేసి ఒక 3 years 4 years చేసుకుని ఇంటికి జంప్ కావాలి. మళ్ళీ తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు, ఫస్ట్ మెయిన్ కటింగ్ ఏంటంటే బెండకాయలు కటింగ్ అయిపోయినాయి అనుకో, టమాటాలు ఉల్లిపాయలు ఊమంట కోసి పడతాయి. నేను ఉట్టిగా కోసేస్తా. ఆల్రెడీ బెండకాయలు చూడు లేకపోతే ఇది తెచ్చుకున్నా, అందరూ మంచిగా చిన్నగా ఉంటాయి. ఇట్లా కోసేస్తాం నడింకి. ఇట్లా 2 ఒక్కల కింద కోసేస్తే లోపల ఏమైనా పురుగు పూసి ఉన్నది లేనిది మనకు ఏర్పడుతుంది. అట్లా ఇవి ఫస్ట్ నీళ్ళలో వేయకముందు కడిగిననుకో, నీళ్ళలో వేసి కడిగితే ఏమవుతుంది అంటే మొత్తం బంక అవుతాయి, కోసడానికి ఇబ్బంది అవుతుంది. అదే మంచిగా కటింగ్ చేసి తోకలు మూతలు కట్ చేసి తర్వాత నీళ్ళలో వేసి కడిగిననుకో బెటర్గా ఉంటుంది. అట్లా కటింగ్ అన్నీ అయినాక తర్వాత రైస్ పెట్టుకుంటా. సరేనా? రైస్ పెట్టుకొని ఇక తర్వాత లాస్ట్ మూమెంట్లో ఒక ఆమ్లెట్ వేసుకుంటే బెండకాయ కూరను ఆమ్లెట్ తిని చక్కగా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. అంతేనా? ఈ చెత్తనా కొడుకు ఇరానోడు బాంబులు వేయకుంటే ఈ పాటికి నేను ఇంటికి వెళ్ళిపోయేటోని ఇలా అని చెప్పుకుంది. నాకు ఈ చుట్టి పాస్ ఎత్తలేదు కంపెనీ. అదో ప్రాబ్లం అంటే ఈ ఇరానోడు ఒక పక్క కలిగింది మా ప్రాణానికి. ఈయన పెన్న దగ్గర కొడుకు వేసుకుని చేలో మా బెండకాయలు అయితే దగ్గరకు వచ్చేసినాయి. కటింగ్కు ఆల్మోస్ట్ కటింగ్కి అయితే దగ్గరకు వచ్చినాయి. ఒకటి ముదిరిపోయింది. ఇన్ని కాయలల్లా ఒకటి ముదిరిపోతే పెద్ద లెక్కేం కాదు, కానీ ఇంకా మామలు చెప్పురు ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు? అరే గట్లా కాదు మామలు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పటాపట్ మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే మనం ఇంకేదైనా మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి మనకు కూడా ప్లాన్ ఉంటుంది. తర్వాత ఫుడ్ వీడియోలు కోవిడ్కి వచ్చినాక తర్వాత ఎక్కడ మంచి రెస్టారెంట్ ఉన్నది ఏది ఉన్నది అన్నది, తర్వాత మాలియాకి వెళ్ళని అటాని ఇటాని మంచి మంచి వీడియోలు తీసుకురావాలి. ఇంటికి వచ్చే ముందు ఒక్క శుక్రవారం నాడు పోయి మాలియాలో ఏం జరుగుతుంది, ఎట్లున్నారు జనాలు, ఏం చేస్తుర్రు, వాళ్ళ ప్రవర్తనలు ఏంటి కోవిడ్కి వచ్చినాక తర్వాత, ఇదొకటి మాత్రం ఒక లాంగ్ వీడియో తీసుకొస్తాము. 30-35 minutes 40 minutes వీడియో, లాంగ్ వీడియో తీసుకొస్తుంది. మీరు వీడియో చూసి పరిచయం అయిపోతారు. తెలుసా కోవిడ్లో ప్రతి శుక్రవారం ఏం జరుగుతుంది, మాలియాలో జనాలు ఎట్లా ఉన్నారు, ఏమేం చేస్తారు అన్నీ మీకు నేను డైరెక్ట్ వీడియో రూపంలో చూపిస్తాను. నేను ఒక లాంగ్ వీడియో చేసి. సరేనా?
మనలో ప్రవర్తనలు ఎలా ఉంటాయి ఏంటన్నది మొత్తం అన్నీ నేను చూపిస్తా, సరేనా? ఈ తోకల మూతలు ఎక్కువైపోయినాయి, అందుకే ఇవి కొన్ని జిబలాల పడదాము. తర్వాత నీట్గా కటింగ్ బోర్డ్ అయితే కడగచ్చు, సరేనా మామ? ఫోన్ కిందికి జారుతుంది మామ, ఫోన్ పెడదామంటే ఇట్లా జారిపోతుంది కిందికి. సరే, ఇంకా మామూలు చెప్పులు బాగా లేవు, కొద్దిగా ఉన్నాయి, ఒక 5 రకాలు ఉన్నాయి, గంట బెండకాయలుగా. ఆయన్ని కోసి పొట్టపట్టు ఉల్లిపాయలు కూడా పొట్టు తీసి అన్నీ కడిగేసి, టమాటాలు బెండకాయలు ఉల్లిగడ్డలు అన్నీ ఒక్కటే మొక్కన కడిగేస్తాయి. ఇక కడిగేసి దానికి పొట్టపట్టు గుంజెత్తే టెన్షన్ అవుతుంది అట్లా మామ. ఇక మామ, వీడియో నచ్చితే కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మీరు బాగుంటుంది, సరేనా? ఎందుకంటే డెఫినెట్లీ కొంచెం మీరైతే సపోర్ట్ అయితే ఉండాలి మామ. సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము మామ ముందుకు. మెయిన్ కావాల్సింది ఏంటంటే, ఒకటి పోయింది బెండకాయ. ఇన్ని బెండకాయలలో 2 ఖరాబ్ అయినాయి మామ మనకైతే ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఇది మామ నా పరిస్థితి. కనీసం కెమెరాకి వెళ్ళి స్టాండ్ పెడదామన్నా అని కూడా మన దగ్గర స్తోమత లేదు. ఏం చేద్దాం? ఇవి మామన్న బెండకాయలు గంపగుత్త. వీటి మంచిగా నీట్గా కడిగేసుకుంటే అంటే అంత అయిపోతుంది కదా. మంచిగా నీట్గా కడిగి బెండకాయలు మొత్తం బంక అయితే మేము ఒక తోక కట్ చేయలేదు, ఉంచిపోతాను. మొత్తం గడ్డి మందు మసరం పాలైంది బాగుంది. సో కొంచెం నీట్గా బెండకాయలు అయితే కడిగి మొత్తం అంతా సెట్ చేసేసి ఇక సో అన్నీ అయితే నీట్గా కడుక్కొని పెట్టుకున్నాము. మరి బెండకాయలు అయితే సరేనా? బెండకాయలు అయితే అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నా, ఓకేనా? కంటిన్యూ 8 minutes వీడియో రికార్డ్ అయితే అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సినవి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం మామ, సరేనా? కటింగ్ బోర్డు కడిగి పెట్టుకుందాం. ఇక కటింగ్ బోర్డు కడిగి పెట్టుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది. కటింగ్ బోర్డు కూడా కడిగి పెట్టుకున్నా నీట్గా, ఇవన్నీ కూడా కడిగి పెట్టేసిన. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. ఇక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటే మనకు ఒక టెన్షన్ వస్తుంది వీటితోటి. ఎట్లా తెల్లగడ్డలు దొరికినాయి, లేకపోతే ఈజిప్షియన్ గడ్డలు వచ్చి పడవుతున్నాయి కోవిడ్. కానీ ఈజిప్షియన్ గడ్డలు కండకు నీళ్ళు బాగా వచ్చి పడవుతాయి అవి. ఇంకా ఫ్రెండ్స్,
అమ్మా నిన్ననేమో మొత్తం బట్టలు వెండుకుండా అయిపోయింది. ఇవాళనేమో డైరెక్ట్ ఉల్లిగడ్డలు పొట్టు తీసి బెండకాయలు కోసి కూర వండుడు అవుతుంది. లేకపోతే తలకాయ నొస్తుంది మామ. నాకు అసలు ఇది ఏంటి, అసలు తలకాయనా లేకపోతే ప్రెషర్ హై అయిందా నాకేం అర్థం అవుతుంది మామ. ఉల్లిగడ్డలు పాడుగా కళ్ళు మండుతున్నాయి మామ. వికటు తొలుగు గుంజి పడతాయి కదా మామ. ఓకే, ఉల్లిగడ్డలు మంచి ఫ్రెష్ ఉన్నాయి. ఇట్లా తొలుగు గుంజి పడతాయి అనుకో, పైన కొంచెం అదొకటి నల్లగా ఉంటాయి, అది కూడా వెళ్ళిపోతుంది. అబ్బా చిన్న ఖరాబ్ వస్తలేమా, ఇట్లా ఖరాబ్ అవుతాయి లోపల కూడా గడ్డలు. కువైట్కి ఇటువంటివి కూడా వస్తాయి ఉల్లిగడ్డలు. ఖరాబ్ అయినాయి మచ్చడం అన్ని వారేస్తారు. అయితే ఈ పైన పొట్టు తీసి పడదగిద్దామా, పువ్వు పుచ్చి ఉంటుంది అంతా. ఇట్లా తోలు తీసి పడదగిన అనుకో తొందరగా ఇది అయిపోతాయి. అట్లా చలో మామ, ఉల్లిపాయలు అయితే అయినాయి. ఇవి టమాటాలు, ఇదిగో. వామ్మో వామ్మో వామ్మో, కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి కదా బాబోయ్. ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు కోసి పెట్టానుకో, బెండకాయలు ఈ ఉల్లిగడ్డలు మగ్గేంతలోపు బెండకాయలు గుంజి పరదనిపోయాయి. ఏం కూడా కాదు గుర్తుంది. బా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్, మొత్తం ఉల్లిపాయలు పోతుంటే. ఎవ్వ ఇంటికాడ ఆడలు ఏడుతారు, ఎవ్వ దగ్గర ఈ కువైట్లో మేము ఏడాలా, డ్యూటీ చేస్తానికి ఏడాలా, ఈ వంట చేసుకున్నప్పుడు ఏడాలా, ఎవ్వ దగ్గర పని గుద్దాలన్నమాట. ఫ్రెండ్స్ అమ్మతోడు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎవ్వ వీడియో మట్టుకైతే ఇప్పుడైతే నేను దీన్ని అప్లోడ్ చేయను. వీడియో ఇది వచ్చేసి సాయంత్రం 4:30-5కి వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు మధ్యాహ్నం ఉండరు కాబట్టి. ఓకేనా, వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మరి ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ అయితే ఇంకా చాలా తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయరి. ఓకే, బై బాయ్, గుడ్ నైట్.